సంవత్సరాలు అయిపోయింది. సార్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? నచ్చలేదు సార్. ఏం నచ్చలేదు మీకు? మాకు ప్రభుత్వం అయినప్పుడు సీఎం అన్నారు, ఏం చేశాడు చెప్పండి. జగన్ అన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు అది ఏమీ చేయలేకపోయాం మేము. ఇప్పుడు మీకు మూడిట్లో వచ్చారు మీరు, కూటమి ప్రభుత్వం. అవును, కూటమి ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నారు చెప్పండి, ఒకసారి చెప్పండి. మీరు కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఏం చేస్తున్నారు చెప్పండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది, జనాలంతా భయంతో బతుకుతున్నారు అంటారు జగన్ గారు. ఏమండి, ఎక్కడైనా అంతకుముందు జరిగింది ఇప్పుడు జరిగేది సార్. ఓకే, అంటే పోలీసులు అడ్డు పెట్టుకుని భయపెడుతున్నారు, ప్రశ్నించే గొంతుకలు నొక్కుతున్నారు అంటున్నారు జగన్ గారు. ఇలా మాట్లాడే వాళ్ళందరినీ కూడా భయపెడుతుంది ఈ ప్రభుత్వం అంటున్నారు. దాని గురించి ఏమి లేదు సార్. అది ఏ ప్రభుత్వం జరిగేది అది. ఓకే, అది ఆ ప్రభుత్వం జరిగేదే, ఈ ప్రభుత్వం జరిగేది సార్. అది జగన్ గారు రేపు గెలిచాక అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు. అమరావతి అనేది ఇక జరగదు సార్. అది అబద్ధం. ఎందుకంటే పెట్టిన దానికి ఈయన పెడతారు ఎక్కడి దాకా. ఎందుకంటే నిన్న ఇప్పుడు ఇప్పుడు చిన్న పిల్ల చోటా భీము పిల్ల మిస్ అయ్యి ఇప్పుడు దాదాపు 2 నెలలు నెల పైన అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోమన్నాడు, అందరికీ ఇచ్చాడు. ఇంతవరకే చర్య తీసుకున్నాడు ఎవరు సార్? అది కూడా ప్రశ్నించాడన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని కూడా. దాన్ని ప్రశ్నించేందుకు మొన్న ఏదో ఇక్కడ విజయవాడలో ఒక రౌడీ చీటర్ సరిపోయాడు, దాని గురించి అన్నారు. ఒక వంగవీటి పేరు తెలియదు మేడం గారు, ఆశా గారు. అయితే జగన్ గారు ఏమన్నారంటే ఆయన గెలిచాక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెడతారంట జగన్ గారు. అదే కావాలి సార్ మాకు. అయితే అమరావతి వద్దు, మాకొద్దు. మా అమరావతి మా గోపుడు అమరావతి వద్దు, మాకు ఇదే కావాలా. మా జగన్ అని ఏది చెప్తే అదే చేస్తాను. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయ? పవన్ కళ్యాణ్ ఏ రామండి. ఓకే, అర్థమైందా? ఓన్లీ అలాగా బయటికి వెళ్ళిపోయేటప్పటికి నేను చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మామూలుగా జరగలేదండి, బోళ్ళంత బాగుంటున్నాను. అర్థమైందా? ఇవాళ వేరే వెళ్ళిపోయి మామూలుగా ఇచ్చేసేటప్పటికి మాకు ఇది వచ్చి నేను అంటే ఆయన ఏమన్నాడంటే నాకు ఒక వ్యూహం ఉంది, నా వెనకాల వ్యూహం అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొని కూర్చుంటావా వ్యూహం అంటే సొంతంగా వెళ్తే మనకు గెలిచే శక్తి ఉందా? ఉందండి. మన కార్యకర్తలు ఉన్నారని ఆయన అడుగుతున్నాడు, నేను కాదు. ఆయన 4 అడుగులు వేయకూడదు కదా, ఒకే స్టేట్కి వెళ్ళమాలండి. ఓకే, అంటే 2019 ఆయన గెలుస్తాడు కాదు బాబాయ్. 2019 ఆయన ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు. బాగానే ఉంది. నీ ఇది అది మా ఏం చేస్తుంది మరి అలాంటప్పుడు ఎలా నమ్మాలంటాడు ఆయన? ఏమంటే ఇంతకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఓడిపోయారు. ఓకే, ఓడిపోవడం అనేది ఓడిపోతాం మాకు వెనక్కి ఇదైపోతావా, లేకపోతే మాకు ఏదో చేసేస్తావా అన్యాయంగా? అంటే ఓడిపోతే ఓకే, జగన్ గారు వచ్చే అవకాశం ఉంది, రాష్ట్రాన్ని నాశనం చేస్తారు కాబట్టి కూటమిలో గెలిచానంటున్నారు ఆయన. జగన్ గారు ఏం లాంచ్ చేశారంటే జనాలంతా శుభ్రం చూడటం లాంచ్ చేయటమా? ఓకే, సరే మీరు ఆయన వీరాభిమాని అంటున్నారు కాబట్టి ఆయన ఒకవేళ ఈసారి ఒంటరికి వెళ్తే జనసేన ఒంటరికి వెళ్తే గ్యారంటీ గెలుస్తారులే. మామూలుగా అంటే ఇది వచ్చేస్తారని మనం చెప్పలేం, కానీ మామూలుగా గ్యారంటీ వస్తాయి. సరే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 శాఖల మంత్రి. ఇప్పుడు ఎలా ఉంది పవన్ గారి పనితీరు? ఆయన ఎక్కడున్నారో మొదటి దాకా అరిచేసాడు మామూలుగా. ఇప్పుడు సైలెంట్గా మూలం కూర్చున్నాడు. ఏంటి నేను హోంమంత్రి అయితే తొక్కిబట్టి నారా తీసుకోండి క్రిమినల్స్ అంటాడు పవన్ కళ్యాణ్. హోంమంత్రి అవ్వని పని వాళ్ళ ఊళ్ళో నాలాంటి వాడు మామూలు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు మామూలుగా పదవులు ఏమి చేయలేకపోతే హోంమంత్రి. చాలా మంది చాలా రకాలుగా తిడుతున్నారు, మాట్లాడుతున్నారు ఆయన తిడతారు కొంతమంది. అవునులే, ఆయన వాక్ స్వాతంత్రం, ఆయన ఏదైనా మాట్లాడు. ఇప్పుడు ఎవరైనా అంతేనండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. మాకు ఒకప్పుడు వీళ్ళందరూ నా మీద కొరత వచ్చేవాళ్ళు అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు. ఓకే, చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి బాబీ పవన్ గారి మీద? అంటే ఇప్పుడు అయితే పవన్ గారు అంటే నాకు అసలు నచ్చదు. అంతే ఏంటి 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే అస్సలు ఏం బాగోలేదండి. పేదరాధక మట్టుగా అసలు ఇది ప్రభుత్వం కాదు. ఓకే, పవన్ కళ్యాణ్ ఏదో సాధించేతడని మా అందరము అభిప్రాయంగా చేసాం, కానీ పవన్ కళ్యాణ్ కూడా ఏం చేసేది ఏం లేదు. అంతే మాట్లాడదాం. పవన్ గారి మాట్లాడదాం. ముందు ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వం అసలు ఏం బాగోలేదండి, అస్సలు ఏం బాగోలేదు. జనాలంతా భయంతో బతుకుతున్నారు అంటున్నారు జగన్ గారు, వాస్తవమేనా? వాస్తవేనండి, వాస్తవం. పోలీసులను అడ్డం పెట్టుకుని గొంతుకులు నొక్కుతున్నారు అంటున్నారు. ప్రభుత్వం బాగా పోలీసులు పెట్టి నాగేస్తాంటారు. నిజమే. సో జగన్ గారు రేపు గెలిచాక అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఆయన చెప్పిందే కరెక్ట్ అండి. ఆ రాజధాని 1000 కోట్లు పెట్టేసి అక్కడ చేసే ఉపయోగం ఏం లేదు. ఓన్లీ గుంటూరు జిల్లాకు తప్పించి కృష్ణా జిల్లా డెవలప్ అవ్వదు. ఇప్పుడు 3 జిల్లాలు డెవలప్ అవ్వాలి, ఎంత మటుకు ఇదే కరెక్ట్. అంటే గతంలో 3 రాజధానులు అన్నారు జగన్ గారు, తర్వాత వైజాగ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు మావిగాని అంటున్నారు.
ఏంటి ఇలా జనాలకి మావిగన్ అనేదే కరెక్ట్ అండి. కరెక్ట్. రేపు ఎన్నికల్లో కూడా ఆ విధానంతోనే వెళ్తారండి. నెంబర్ 1 గెలుస్తాడండి. నెగిటివ్ ఏం రాదా జనాల్లో? అస్సలేం రాదు. అమరావతి విషయంలో ఇక్కడ బాగుంటుంది డెవలప్, తక్కువ డబ్బుతో ఇక్కడ డెవలప్ బాగా అయ్యిద్ది. చివరిగా మావోగన్ వర్సెస్ అమరావతి దేనికి మీద మీ అభిప్రాయం అంటే? అభివృద్ధి అంటే అన్న మామూలుగా ఇప్పుడు ఇది బాగానే ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన తీసేసాడు. అయితే ఇప్పుడు మామూలుగా వచ్చేది ఈ ప్రభుత్వంలో మా అన్నయ్య వస్తాడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య కంపల్సరీ వస్తాడు. ఎందుకు అంత అభిమానం పవన్ అంత అభిమానం అంటే చచ్చిపోతాం, చచ్చిపోతాం ఆయన అంటే. పవన్ గారు అంటే అదే ఎందుకు అంత ఇష్టం? ఆయన కష్టపడి డబ్బులు సినిమాలు తీసినా డబ్బులు తీసినా కడిచేయమండి దాంట్లో. ఆయన కష్టపడిన డబ్బులు మొత్తానికి అందరూ పెడుతున్నారు, లేని బిడ్డలకు మొత్తానికి పెడుతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆడబిడ్డలకి అన్యాయం లేదు. కానీ కొంతమంది డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ అంటారు. లేదండి, ఆ మాట మటుగా అది మొత్తం వాస్తవం. అదే అన్యాయం. అది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా జగన్ ప్రభుత్వం తిడతమే తప్ప మా అన్నయ్యనే మా అన్నయ్య నేను మామూలుగా నేను కాబోడినే కాదంటలేదు. మా అన్నయ్యని మటుకు వాళ్ళకి అనకూడదు. రోజా గారు మాట్లాడుతూ రోజా అంటే అది పెద్ద దరిద్రం. రోజా అంటే చెవులో కూజ. అది పవన్ కళ్యాణ్ గారు చెవుల్లో కూజ పెడుతున్నారు జనాలు అంటున్నారు. ఆమె ఎవరో అదో దరిద్రం ఉండదు. లేబర్ రాని మాజీ మంత్రి అని ఏదైనా అవునే అవనించుకొని నాకేం అవదు. అంబటి రాంబాబు గారు కావచ్చు, మా అన్నయ్య తప్పొచ్చేది సీఎం అయితే మా అన్నయ్య. మొన్న ఒక వ్యక్తి యూట్యూబర్, నా ప్రశ్న ఏనండి, పవన్ కళ్యాణ్ గారిని ఆనా కొడక ఈనా కొడక మాట్లాడడం జరిగింది. అది కొద్దిగా ఉండదు. ఏ మాట పడతాం, కొద్దిగా రోడ్డు మీద ఉంటారు, ఏ మాట పడితే ఆ మాట తిడతారు దరిద్రంలో. నా సూటు ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి మా అన్నయ్యని తిట్టే వాళ్ళకి మామూలుగా ఊరుకోమండి, గుడ్లు తీసి కొడుతుంది తప్ప రెండోది ఉండదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ గారు? మా అన్నయ్యక ఊరు మొత్తం ఓట్లు మొత్తం మా అన్నయ్య అవుతాడు. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? వాళ్ళగారు అయితే మామూలుగా చచ్చిపోతాం. అది వాస్తవంగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే యూత్ బ్యాచ్ ఉంది, అదొక లెక్క. నా కొడుకు కూడా ఉన్నాడు, బీటెక్ అయిపోయింది, జాబ్ లేదు. నా తెలంగాణ విషయం పక్కన పెట్టండి, తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ మొన్న కూడా వచ్చారు. చేస్తారు. ఎన్ని సీట్లకి వెళ్తే పక్కన పెట్టండి, విషయం పక్కన పెట్టండి. విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది పవన్ కళ్యాణ్, మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసే, లోకేష్ పనిచేసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లెక్క. అయితే తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అక్కడ 119 సీట్లు లేదు. అయితే నేను చెప్తున్నాకండి, ఒక రేవంత్ రెడ్డి ఆయన పార్టీ నుంచి వచ్చాడు మొన్న, ఒక సీఎం కావాలనుకోండు, ఆయనకు కావాలని ఇష్టం లేదు, 10 సంవత్సరాలు గెలిచాడు కేసీఆర్. పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుందండి నా ప్రశ్న? నెంబర్ 1 ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా కానీ రకరకాలుగా తిడతా ఉంటారు చాలా మంది. తిట్టినా కానీ ఓటింగ్ అనేది అడిగిపోద్ది. గ్యారంటీ అది. చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే, లోకేష్ ఏది చెప్తే అదే, మోడీ ఏది చెప్తే అదే. కూటమి ప్రభుత్వం ఇది. దట్ ఈస్. అన్న నేను ఎన్టీఆర్ ఫ్యాను. నేను పవన్ కళ్యాణ్ పరిపాలన ఇంత ముందుకు అక్కడ కూడా చూసినాను. పాపం ఎక్కడో చరిత్రలో ఇంత ముందుకు కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అడవిలో స్తంభాలు ఎప్పించి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్నదంట. అది మాత్రం ఇప్పటికి నేను మర్చిపోలేను. పవన్ కళ్యాణ్ చేసేదన్నీ చేస్తూనే ఉన్నాడు. ఆయన పైన అయింది సినిమాలు అంటావా, ఆయన చేసే డబ్బులని ప్రజలకే ఇస్తున్నాడు. మన తెలంగాణలో కూడా చాలా మందికి సాయం చేసిండు. ఇంకా చెప్పుకుంటా పోతే తెలంగాణ నెక్స్ట్ పోటీ చేసిన కూడా బరాబర్ గెలిపిస్తామాట. తెలంగాణలో మన పోటీ చేస్తాననగానే రకరకాలుగా వాడిని తాత రేవంత్ రెడ్డి గారు కదా, ఇంకొకటి కూడా మన కేటీఆర్ గారు కవితనా, అది కుక్క, అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి. అది వాళ్ళ పార్టీలో రెండోసారే గెలవలేదు అధికారం ఉన్నప్పుడు. ఇంకా మా సొంత పార్టీ పెట్టి ఏం పీకెడదామా? ఇప్పుడు చెప్తున్నా గాడికి రమ్మన వనసాపురం వచ్చి మాట్లాడుతున్నారు బరాబర్. తెలంగాణ అని కాదు, చాలా మంది కూడా ఆయన గురించి ఆయన ఒకవేళ ఆడ బీజేపీకి ఈ మళ్ళా గిట్ట టీడీపీ కానీ లేదా పవన్ కళ్యాణ్ సపరేట్గా ఆడగీడ పోటీ చేసినా కూడా ఓటు జీలిపోతే పవన్ కళ్యాణ్ అయితే గట్టి ఊపే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళకి వాళ్ళు కుక్కలనే చెప్తా, భూమికి బరువు అని చెప్తా, అంతే బరాబర్ చెప్తాను. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అనేది సూపర్. ఆయన చేసే పాలన కానీ ఏపీలో 2 ఏళ్ళని చూస్తున్నా, ఆయన ఎక్కువన్నా బాగుండడం కోరుకునే వ్యక్తిని, ఫస్ట్ వ్యక్తి తెలంగాణ వ్యక్తిగా నేను చెప్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చా బాగుందా? మనకు అంత ఐడియా లేదు దాని గురించి. మనవాడు ప్రధాన అనుభవం అలా కాదు, అసలు మీరు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం గురించి? ఏమనుకోవడం అంటే మా సైడ్ అంతా వైఎస్ఆర్. ఓకే, ఇటు ఏజెన్సీ ఏరియా అనకాపల్లి సైడ్. అదే అనకాపల్లి సైడ్, చోడవరం సైడా? సబ్బవరం, చోడవరం ఐడియా ఉంది. అరకు సైడ్, అరకు వ్యాలీ సైడ్ ట్రైబల్ ఏరియా. వైఎస్ఆర్. అవునులే, సెట్టి ఫాల్కన్ ఇంతకుముందు ఉండేవాడు.
ఇప్పుడు ఏంటి ఈ 2 ఏళ్ళు అయిన తర్వాత అసలు ఏమన్నా ప్రజలకు మంచి చేశారనుకుంటున్నారా ఈ ప్రభుత్వంలో? ప్రస్తుతానికి ఏం లేదన్న లేదు. మరి జగన్ గారు ఏమంటున్నారంటే జనాలంతా భయంతో బతుకుతున్నారు ఈ ప్రభుత్వంలో అంటున్నారు, వాస్తవమేనా? మనకి ఎంత అనుభవం తక్కువ. సరే, జగన్ గారు ఈసారి గెలుస్తారా? గ్యారెంటీ లేదన్న. గ్యారెంటీ లేదు. ఎందుకు గ్యారెంటీ లేదు? మరి అంటే అంత అనుభవం. సరే, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? మా సైడ్ అయితే ఆయన కావాలనుకుంటున్నారు, ఇల్లు ఇచ్చాడు మాకు అప్పుడు. అదేలే, ఎవరైనా మంచి చేయడం కావాలి. సరే, జగన్ గారు రేపు గెలిచాకంట అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి రాజధాని మీద మీ అభిప్రాయం? మనకి ఎంత అనుభవం తక్కువ దీంట్లో. ఇప్పటికీ డోలీలు ఉందా మీ సైడ్? డోలీలు మోస్తున్నారా మోత? రోడ్లు పడ్డం కానీ? లేదన్న, అంత డెవలప్ చేశారు. డెవలప్ చేశారు, బ్రిడ్జిలు తీసాడు, కొత్త బ్రిడ్జిలు వేసాడు, అన్ని చేశాడు ఈ ప్రభుత్వం వచ్చాక. మంచిదేగా. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద మనకు తెలియదు. సరే, మొత్తంగా ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే మనకి అంతా ఈ ప్రభుత్వం బాగుందా బాగాలేదా? అంటే అంత ఐడియా రాదన్న రాజకీయాలను మనకి. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? బాగానే ఉంది, ఆయనదే బాగానే ఉంది, పర్వాలేదు, అంతా బాగుంది. ఆయన వరకు మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాగానే 5 శాఖల మంత్రిగా ఉన్నారు. బాగానే ఆయనకి ఇచ్చిన శాఖకి న్యాయం చేస్తున్నారా? చేస్తాం. జనాల్లో ఎక్కడ కనపడట్లా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. లేదు, మామూలే, బాగానే ఉంది, చేస్తాడులే కదా. మరి రకరకాలుగా చాలా మంది తిడుతున్నారు ఆయన్ని. అది మామూలే, అవన్నీ మామూలే, అయ్యని మామూలు అంతే. ఏంటి బాబా నా వైపు చూడండి, ఈ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఎక్కడైనా డబ్బులు తినేయడం కానీ అవినీతి చేయడం కానీ ఏం లేదు. అచ్చా, తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. అంటే అక్కడ మూమెంట్ ఎలా ఉందో తెలియదు. ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పోటీ చేస్తే? కలిసి ఉన్నాం, కష్టం అక్కడ, అనవసరం అక్కడ కష్టం, అక్కడ కష్టం. ఇక్కడ సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఏపీలో అంటే అందరు కలిస్తేనే మంచిది. సింగిల్గా వెళ్తే కష్టం, మళ్ళీ ఎవరికి కష్టం సింగిల్కి వెళ్తే? ఆయన ఈ పవన్ కళ్యాణ్ కష్టం, జగన్ గారికి నష్టం ఆయన సింగిల్కి వెళ్తే. ఆయనకి ఇప్పుడు సగం ఓట్లు వచ్చేటట్టు ఉన్నాయి వాతావరణం చూస్తాను. ఓకే, జగన్కి ఎందుకంటే ఈ ఆటో వాళ్ళకి వేసేటట్టున్నారు, అవునులే చూద్దాం. ఈ వాటిలో వాళ్ళకేసేటట్టున్నారు. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? పర్వాలేదు. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే? అలాగా మామూలే తిడుతుంటారా, ఈ మామూలే. మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద రావణ్ ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు. అది తప్పండి, చాలా తప్పండి. ఏమని ఉంటే వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా విమర్శించవచ్చు. నువ్వు పలానా చేస్తానని చేయలేదు అనొచ్చు, లేకపోతే నువ్వు అనవసరంగా ఎవరినైనా బాధ పెడుతున్నావంటే అనొచ్చు దాంట్లో. అంతేగాని అనవసరంగా సడన్గా వచ్చేసి అలాగా మాట్లాడడం అది చాలా తప్పు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు, ఆయన ఎక్కడే కాదు. అలాగా వ్యక్తిగతంగా బూతులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పు. సరే, ఆ వ్యక్తికి నిన్న రాత్రి మీరు చూసారు రిమాండ్ కూడా పంపించింది కోర్టు 14 రోజులు. అవును, తప్పు ఉండబట్టేగా. కానీ ఇది కక్ష సాధింపు చర్య, ప్రశ్నించి నొక్కుతున్నారు అని మరొకసారి. అవును, వాళ్ళు అంటారండి, అక్కడ తేల్చుకోవాలండి. అది ఇంకో న్యాయస్థానంలో తేల్చాలి. ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్లా ఉంటుంది, వీళ్ళకి కరెక్ట్లా ఉంటుంది. దానికి ఇది ఉంది కదా, న్యాయస్థానం ఉంది. ఈయన వరకు మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారి వరకు ఈ 2 ఏళ్ల పరిపాలన ఆయన ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖల మంత్రిగా ఎలా అనిపించింది? యాక్షన్ బాగానే తీసుకుంటున్నాడు అండి. అంతకు ముందు మీద గట్టిగా క్లియర్గా చెప్తున్నాడు, నానుపుడు లేకుండా ఉన్నది ఉన్నట్టు క్లియర్గా చెప్తున్నాడు. అంటే హోంమంత్రి అయితే ఆయన మాట క్రిమినల్స్ తొక్క తీసామని తాడ తీసామని అంటున్నారు ఆయన. అంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలాగంటే కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కరికి మాటలతో చెప్పినా చేతులు చెప్పినా ఎన్నరైపోయి గవర్నమెంట్నే డామినేట్ చేసి గవర్నమెంట్నే కించపరిచి భయపక్షంగా అమాయకులు బాధ పెట్టి ఇవన్నీ చేస్తే మరి యాక్షన్ కొద్దిగా తీసుకోవాలి కదా. చివరికి ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే? ఆయన మూమెంట్స్ బాగానే ఉన్నాయండి, కరెక్ట్గానే యాక్షన్ కరెక్ట్గా క్లియర్ చేసేస్తున్నాడు, వెంబడే చెప్పేస్తున్నాడు. కుల సమస్యల గురించి మాట్లాడారు, కుల సమస్యలు మాట్లాడితే అది తప్పు అని అన్నాడు, ఖండించాడు వెంబటే. దీనికి దానికి సంబంధం లేదు అని అనడం చాలా గొప్ప మాట అది. థ్యాంక్స్ బాబాయ్.